నమస్తే. సోషల్ పోస్ట్‌కి స్వాగతం. నేను మీ సంధ్య. సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటిన్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సురేష్ గారు నమస్కారం. అవునన్నా కదన్నా బండి సంజయ్ ఉన్నప్పుడు అది తప్పండి. సెకండ్ పొజిషన్ అంటే ఫ్యాక్ట్ ఇప్పుడు మీరు ప్రతి విషయంలో చాలా ఫ్యాక్ట్ గా చెప్తున్నారు కాబట్టి నిజాలు మాట్లాడుతున్నప్పుడు బండి సంజయ్ వచ్చినప్పుడు ఎంత ఊపు మీద వచ్చింది. ఈవెన్ అసలు ఇంకా గట్టి పోటీ కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. ఇంకా అసలు ఈ కాంగ్రెస్ అన్న వాదన కూడా తరిమి తీసుకురాలి. అప్పటికి రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. అప్పటికి టీపీసీసీ అధ్యక్షుడు ఆయన కొనసాగుతున్నా కూడా బండి సంజయ్ ఉన్నప్పుడు ఊపు అనేది నిజంగా అది అసలు ఏంటి ఈ రేంజ్ లో బీజేపీ వచ్చిందా అన్నంత దాకా ఉండింది. అలా చూడండి బండి సంజయ్ దిగిపోవడం, పార్టీలో మార్పులు చేర్పులు, ఎవరెవరో తెర మీదకి రావడం. దిగలేదండి. బీజేపీ కాన్స్టిట్యూషన్ అర్థం చేసుకున్న వాళ్ళు చెప్తారు ఇట్లా అంటే లేదు. అప్పటి వరకు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, తెలంగాణలో ఎన్నికలు అయ్యేంత వరకు బండి సంజయ్ మార్పు ఉండదు అని చెప్పిన బీజేపీ అధిష్టానం. అంటే అప్పుడు గుర్తుకు రాలేదా ఈ విషయము? ఎందుకంటే అది అందరికీ తెలిసిన విషయమే. ఎవ్రీ టైమ్ అధ్యక్షుని చేంజ్ చేస్తూనే ఉంటారు, ఒకరిని కంటిన్యూ చేయరు. అది ఇంకా ఏదో కొన్ని సమీకరణల నేపథ్యంలో మాత్రమే ఉంటుంది అనేసి అని ప్రతిసారి చెప్పే మాట అది ఎవ్రీ టైం జరుగుతుంటుంది. మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. బట్ బండి సంజయ్ విషయంలో అంతకు ముందే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. పుంజుకుంది బండి సంజయ్ వచ్చాక. అవునన్నా కాదన్నా ఇదైతే ఒప్పుకుంటారా లేదా? బండి సంజయ్ వచ్చాక తెలంగాణలో బీజేపీ పరిస్థితి మెరుగైందా అవ్వలేదా? బండి సంజయ్ ఎందుకు ఓడిపోయారండి మళ్ళీ ఇప్పుడు నేను ఆఫ్టర్ దట్ చెప్పట్లా, బిఫోర్ నేను అందుకే నేను ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ గురించి మాట్లాడట్లా, ఎలక్షన్ రిజల్ట్ ముందు జరిగిన ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుతున్నాను. కాన్స్టిట్యున్సీలో బీజేపీ పరిస్థితి ఏంటండి? ఓడిపోయారు. అవును. సో ఒక లీడర్, బీజేపీ కాడర్ బేస్ పార్టీ. మీరు గుర్తుపెట్టుకోండి, ఇండియాలో రెండు పార్టీస్ ఉన్నారు కాడర్ బేస్. ఒకటి కమ్యూనిస్టులు, వాళ్ళతో ఫినిష్ అయిపోయారు మొత్తం. బీజేపీలో నేతలు కాదు. మధ్యప్రదేశ్ లో కార్యకర్తలు అనేసి చెప్తూనే ఉంటారు. బట్ ఒక కార్యకర్తను నడిపించడానికి అవునన్నా కదని ఒక ధీటైన నేత అనేది కంపల్సరీగా ఉండాలంటారా? లేదని లేదు. మధ్యప్రదేశ్ లో ఎవరు ఉన్నారండి బీజేపీ ముఖ్యమంత్రి ఫేస్? ఎవరు లేకుండా లేదు. రాజస్థాన్ లో ఉన్నారా? లేరు. ఛత్తీస్గఢ్ లో ఉన్నారా? లేరు. గెలిచారు కదా. ఎందుకంటే మోదీ ఈజ్ అల్టిమేట్. ఆ ఓటేసేది మోదీ గారు ఎప్పుడు చెప్తారు, ఓటేసేది నాకు, నా గ్యారంటీలు నేను చూసుకుంటాను. బీజేపీ చూడండి, ఇప్పుడు జనరేషన్ షిఫ్ట్ చేశారు. ఇప్పుడు మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో కొత్త లీడర్స్ని తీసుకొచ్చారు, యంగ్ లీడర్స్ని తీసుకొచ్చారు. ఎందుకంటే పాత లీడర్లకి వాళ్ళు పక్కన పెట్టారు. అదే బండి సంజయ్ గారిని మార్చారని చెప్తున్నప్పుడు కూడా ఇంటర్నల్గా నాకు తెలుసు. ఎందుకంటే అప్పుడు కూడా సర్వే రిజల్ట్స్ మా దగ్గర ఉండే చాలా. అంటే మిగతా ఎలక్షన్ సర్వేస్ కంటిన్యూస్గా నడుస్తుంది. చాలామంది అనుకుంటారు ఎలక్షన్ ముందే సర్వే చేస్తారు, కాదు. అప్పుడు కూడా బీజేపీకి అసలు పరిస్థితి ఇక్కడ బాగా లేకుండా, కానీ మీడియా హైప్ ఉండే. ఈ కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఎట్లా ఎంపీ ఎలక్షన్ రిజల్ట్ చూసిన తర్వాత ఆటోమేటిక్గా హైప్ అనేది పెరిగిపోయింది. కర్ణాటక ఎలక్షన్ ఏం జరిగిందంటే, కర్ణాటక ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిచినప్పుడు కాంగ్రెస్కి సడన్గా ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అక్కడ కలిసి కర్ణాటక దాని గురించి అనట్లా. ఇక్కడ మన తెలంగాణలో 2018 రిజల్ట్ తర్వాత ఎంపీ ఎలక్షన్ లో రిజల్ట్ చేంజ్ అయిన తర్వాత బీజేపీ పుంజు కూడా అప్పుడు స్టార్ట్ అయింది. నేను అనేది అంటే మీరు 2023 గురించి అక్కడికి వెళ్ళకండి. బిఫోర్ ఉన్న అప్పటి పరిస్థితి అంటే ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఈవెన్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కూడా అసలు బీజేపీకి అన్ని సీట్లు వస్తాయని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? తగ్గ ఫర్ వార్ ఇచ్చింది కదా అప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కూడా. చెప్పండి, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో బీజేపీ గెలిచిన సీట్ల ఏరియాస్ మొత్తం నాన్ తెలుగుస్. చాలా మటుకు సీట్స్ 40 నుంచి 45 సీట్లు నాన్ తెలుగు స్పీకింగ్. మల్కాజిగిరి తీసుకోండి, నాన్ తెలుగు స్పీకింగ్ పాపులేషన్ ఎక్కువ ఉన్నారు అక్కడ. అది మలయాళీస్ ఉండొచ్చు. ఈ సిటీలో 5 లక్షల మలయాళీస్ ఉన్నారు, మీకు తెలుసు. మన దగ్గర 80 లక్షల పాపులేషన్ 5 లక్షల మలయాళీస్ ఉన్నారు ఇక్కడ. అది కాకుండా మీరు మిగతా తీసుకోండి, కన్నడిగాస్, మహారాష్ట్రియన్స్, తమిళియన్స్ ఒరిజినల్లీ నిజాం టైం నుంచి వచ్చారు. మీరు కీసాయి స్కూల్ అని తీసుకోండి, డెక్కన్ క్రానికల్ న్యూస్ పేపర్ ఓనర్స్ తీసుకోండి, మహబూబ్ కాలేజ్ తీసుకోండి, వాళ్ళంతా ఓనర్స్ తమిళియన్స్ ఉండే ఒరిజినల్లీ. అట్లా చాలా మటుకు కమ్యూనిటీస్, పార్సీ కమ్యూనిటీ, నిజాం తీసుకొచ్చిన వాళ్ళు. మహారాష్ట్రియన్స్, మనం ఇప్పుడు తెలుగు ఇక్కడ ఉన్న దఖ్ని, మన ఉర్దూ అని చెప్పకూడదు, దఖ్ని మాట్లాడుతున్నా కూడా చాలా మటుకు టర్మ్స్ దాంట్లో మహారాష్ట్రియన్ టర్మ్స్ వస్తుంది మనకి. కైకో, హౌ, ఇదంతా మహారాష్ట్రియన్ టర్మ్స్. ఈ మరాఠీ కమ్యూనిటీ కాచిగూడ లాంటి ఏరియాలో చాలా పెద్ద పాపులేషన్ ఉన్నారు. వాళ్ళు కొంచెం తగ్గిపోయారు ఇప్పుడు, కానీ చాలా పాపులేషన్ ఉంది. అది కాకుండా బార్డర్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నారు. ఇటువైపు రాయచూర్, బెల్లారి చూడండి మీరు. మనం ఇప్పుడు హైదరాబాద్ కర్ణాటక ఏరియా అంటాం మనం, ఆ ఏరియాలో కూడా చాలా మటుకు కన్నడిగాలు ఉన్నారు. సో ఇక్కడ ఉన్న లోకల్ హైదరాబాద్ పాపులేషన్ లో చాలా మటుకు ఇప్పుడు హైదరాబాద్ కాదు, బెంగళూరు అనేది కన్నడ. ఇక్కడ తెలుగు అని చెప్పలేము, ఎందుకంటే హైదరాబాద్ వాజ్ నాట్ టెక్నికలీ తెలుగు స్పీకింగ్ స్టేట్. ఇక్కడ ఉన్నది ఫస్ట్ ఆ దఖ్ని అని వచ్చింది. అది కాకుండా నిజాం టైంలో చాలా పెద్ద స్టేట్ ఉండే, ఔరంగాబాద్ దాకా ఉండే, ఇక్కడేమో కృష్ణా దాకా ఉండే.
ఇక్కడ మద్రాస్ ప్రెసిడెన్సీ దాకా ఉండే. ఈ మొత్తం స్టేట్లో బయట నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో హైదరాబాద్ సిటీ అంటే మన బెంగళూరు కాస్మోపాలిటన్ అది ఐటీతో కాస్మోపాలిటన్ అయింది, కానీ హైదరాబాద్లో ఒరిజినల్ కాస్మోపాలిటన్ కాదు. సో బండి సంజయ్ గారు తీసిన తప్పైందంటే డిఫరెంట్ ఒపీనియన్ ఉన్నది దానికి. పార్టీ లోపల ఉన్న ఇదేంటంటే మోటివేషన్ కాదు, ఆయన ఒక రూరల్ లీడర్, అవును, సిటీ వేస్ట్ దాంతో కనెక్ట్ కాలేకపోతున్నారు ఆయన. హైదరాబాద్లో ఏమో బీజేపీకి ఏమో పట్టు మొత్తం సిటీలోనే ఉంది. ఒక టైం నుంచి మీరు లోక్సభ ఎలక్షన్ చూడండి, బండా దత్తాత్రేయ గారు గెలుచుకుంటూ వచ్చిన సికింద్రాబాద్ ఎప్పుడు బీజేపీ చేతి నుంచి వెళ్ళలేదు, ఒకటో రెండు సార్లు వెళ్ళింది. మానేమ గారు గెలిచారు, ఆ టైంలో అంజయ్ గారు చనిపోయింది, ఆ సింపతిలో ఆమె ముషీరాబాద్ నుంచి కలిసిన తర్వాత ఒక లోక్సభ ఇక్కడ వచ్చింది. కానీ బీజేపీకి ఎప్పుడు సికింద్రాబాద్ మీద పట్టుండే, కానీ ఈసారి చూడండి ఒక్క సీట్ గెలిచారా, కానీ లోక్సభ గెలవచ్చు, మళ్ళీ గెలుస్తారు కూడా. ఎందుకంటే లోక్సభ వచ్చినప్పుడు అది షిఫ్ట్ మొత్తం మోదీ గారి మీద అయిపోతుంది. ఇక్కడ మోదీ గారు ఉన్నారు ఒక పక్కన, ఇంకో పక్కన ఎవరున్నారు, ఎవరు లేరు. రాహుల్ గాంధీని పెడితే 100% మోదీ గారు గెలుస్తారు. సో వాళ్ళకి రాహుల్ గాంధీని పెట్టడానికి భయం వేస్తుంది. సో బండి సంజయ్ని మార్చిందా లేదా, ఇప్పుడు బండి సంజయ్ పెట్టి కూడా బీజేపీ ఎలక్షన్ గెలవలేరు. ఎందుకంటే కోపం, మీరు ఒక ఓటర్ అయినప్పుడు మీరు ఏం చూస్తారు, బీజేపీ గెలవలేరు కానీ కాంగ్రెస్ గెలవచ్చు, అప్పుడు మనం కాంగ్రెస్కి ఓటేద్దాం, బీజేపీని ఓడిపించాలి ఎట్లా అని చెప్పేసి. ఇదే కేరళలో జరిగింది. ఓకే, కమ్యూనిస్ట్ని ఓడిపించడానికి కాంగ్రెస్కి ఓటేస్తారు బీజేపీ వాళ్ళు కూడా వెళ్ళి, ఎందుకంటే వీళ్ళు గెలవలేడు, నా ఓటు వేస్ట్ అయిపోతుంది, వీళ్ళు కల్పిస్తాం. ఆ కోపం చూడండి ఎక్కడి నుంచి వచ్చింది. 50,000 ఓట్లు మైనస్లో ఉన్న కాంగ్రెస్ క్యాండిడేట్స్ 50,000 ఓట్లు తీసుకొచ్చి గెలిచారు మళ్ళీ. అంటే ఆ కోపం అంతా ఉండే. స్వింగ్ అనేది మన ఎలక్షన్లో ఎప్పుడు 10 నుంచి 12% ఉంటుంది ఎలక్షన్ స్వింగ్, ఒక సైడ్ నుంచి ఒక సైడ్. ఈసారి స్వింగ్ 23%, 24% దాకా వెళ్ళింది. ఆ కోపం అంతా ఉండే. వీళ్ళ అహంకారం మీద వీళ్ళని ఎట్లన్నా కిందకి దింపాలి. అది బీజేపీ కాంగ్రెస్ అని చూడమే. ఎవడు గెలుస్తాడు ఇక్కడ, ముదోల్లో ఎవడు గెలుస్తాడు, చాలా ఈయనకి వేస్తాం, కరీంనగర్ ఎవరు గెలుస్తారు, కాటిపల్లికి వేస్తాం. ఇట్లా ఓటర్స్ డిసైడ్ చేసుకున్నారు. అది కాకుండా ఓట్ స్ప్లిట్ అయిపోతే మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తుండే ఈజీగా. అదే స్ప్లిట్ అవ్వలేదు, 33 అంటే బీఆర్ఎస్ గెలిచిపోతుండే. వాళ్ళ దగ్గర పవర్ వాళ్ళ దగ్గర ఉంది, డబ్బులు వాళ్ళ దగ్గర ఉంది, గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఉంది, పోలీసు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నారు, మొత్తం వాళ్ళు నడిపించుకుంటుండే. కానీ జరిగింది ఏం చూడండి ఇప్పుడు. సో మనం చూడాల్సిందంటే బండి సంజయ్ని మార్చింది కాదు, ఇప్పుడు కిషన్ రెడ్డిని తీసుకొస్తే కూడా పెద్ద రిజల్ట్ ఏం రాదు. బీజేపీకి పనిచేసేటోళ్ళు కార్యకర్త, అది బిర్యానీ వద్దు వాళ్ళకి, డబ్బులు వద్దు వాళ్ళకి, మందులు వద్దు వాళ్ళకి. వాళ్ళ బండి వాళ్ళు పెట్రోలే పోపించుకుంటారు, తిరిగి వస్తారు. మీరు కాటిపల్లి గారు చెప్పారు చూడారు, నేను మందు ఇవ్వలేదు, బిర్యానీ ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, మా కార్యకర్తలు వచ్చి పనిచేశారు. ఇది వాళ్ళ పార్టీలో లక్కీ, వాళ్ళు వెరీ వెరీ లక్కీ. ఎందుకంటే మిగతా కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, తెలుగుదేశం ఎవరైనా కానీ డబ్బులు ఇవ్వకుండా ఒకటి రాడు రోడ్డు మీదకి, 1,500 రూపాయలు ఇస్తేనే జెండా పట్టుకొని నిలబడతాడు. పెట్రోల్ రేపు ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ అంటే రేపు కాంగ్రెస్ వాడు ఇస్తే అక్కడికి వెళ్ళిపోతాడు డబ్బుల కోసం. సో బీజేపీకి ఉన్న కార్యకర్తలు అది బేసిక్గా ఆర్ఎస్ఎస్ నుంచి వస్తుంది. అది వాళ్ళకి కన్సిస్టెంట్గా వాళ్ళు వర్క్ చేసేది, సిస్టమేటిక్గా వర్క్ చేసే క్యాండిడేట్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. దానికోసం ఇట్లాంటి కాన్స్టిట్యున్సీలో బీజేపీ ఎప్పుడు గెలవని కాన్స్టిట్యున్సీ కూడా గెలిచారు ఈసారి. అది దట్ ఇస్ ద బిగ్ రెవల్యూషన్. నిజామాబాద్ కానివ్వండి, మీతో ముదోల్ కానివ్వండి, మీరు చూడండి అట్లాంటి కాన్స్టిట్యున్సీలో. సరే కల్వకుర్తి లాంటి కాన్స్టిట్యున్సీలో ఆచార్య గారు ఈసారి కూడా ఓడిపోయారు పాపం, 3వసారి, చాలా నేరో మార్జిన్ అగైన్ 5,000 ఓట్లతో. అక్కడ కూడా బీజేపీ గెలవచ్చు నెక్స్ట్. సో బీజేపీ నెక్స్ట్ స్ట్రాటజీ లీడర్షిప్గా. తెలంగాణలో బీజేపీకి అన్నామలై లేరండి, నేను ముందే చెప్పాను. ఇక్కడ అన్నామలై ఉంటే బీజేపీ డిఫరెంట్ ఉంటుండే. ఇక్కడ అన్నామలైని ఇన్స్పైర్ చేసే లీడర్ లేరు, కిషన్ రెడ్డి గారు ఇన్స్పైర్ చేయలేదు. బట్ ఇక్కడ అంటే లీడర్ కన్నా కూడా లాలూచీలు బీజేపీకి ఇక్కడ మైనస్ అయ్యాయి. ఈవెన్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు వెళ్తూ వెళ్తూ మళ్ళీ బీజేపీలోకి వచ్చేసి మునుగోడు ఎన్నికలు నిలబడి ఓడిపోయిన రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే వెళ్తూ వాళ్ళు వేసిన బాంబు ఏంటంటే మేము ఏదో అనుకొని వచ్చాము, బట్ ఇక్కడ తెర వెనుక లాలూచి రాజకీయాలు జరిగాయి, వీళ్ళు చేసేది ఏం లేక వెళ్ళిపోతున్నామంటూ ఒక బాంబు బీజేపీ చేస్తే పెద్ద తప్పండి వీళ్ళు తీసుకున్నది. నేను ఎప్పుడు చెప్తున్నాను, ఎందుకంటే విజయశాంతి కానివ్వండి, కోమటిరెడ్డి కానివ్వండి, మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చారంటే పార్టీలో వాళ్ళేమనుకున్నారు మేము రాగానే మమ్మల్ని పైకి ఎక్కిచ్చేస్తారు, చెట్టు మీద పెట్టేస్తారని. బీజేపీలో 10, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, నేను చదువుకుంటున్నప్పుడు ఇంద్రసేన్ రెడ్డి గారు, నేను స్కూల్లో ఉన్నప్పుడు ఆయన ఏవీ కాలేజ్లో బాడీ బిల్డర్ ఉండే ఆ టైంలో ఆలోచన అప్పటి నుంచే ఏబీవీపీ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది. అట్లాంటి మనుషుల్ని పైకి తీసుకురాకుండా బయట నుంచి ఒకటి తీసుకొచ్చి పైకి తీస్తే అదే జరిగింది. ఈట్ల రాజేందర్ దగ్గర ఎలక్షన్ మిషనరీ ఇచ్చినా కానీ మేనేజ్మెంట్ కమిటీ ఆయన ఉంటే కానీ ఆయన ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయారు. ఎందుకంటే ఆయన బాటిల్ చేసేస్తారు కామారెడ్డిలో, సారీ మన గజ్వేల్లో. అది తప్పు. ఆ కాన్స్టిట్యున్సీ పక్కన పెట్టాలి ఉండే బీజేపీ. ఆయన తిరగడానికి వచ్చే ఇవ్వాలండే, కానీ ఏం చేశారు, అరవింద్ గారికి టికెట్ ఇచ్చారు. అది మధ్యప్రదేశ్లో వర్క్ అయింది, ఇక్కడ వర్క్ కాలేదు. అరవింద్ గారికి టికెట్ ఇచ్చినప్పుడు ఏమైంది, ఆయన కాన్స్టిట్యున్సీ కోర్టులో చూసుకోవాల్సి వచ్చింది. ఆయనకి బయట ఎక్కడ వెళ్ళలేకపోయాడు ఆయన. ఇది రఘునందన్తో ఇదే అయింది ప్రాబ్లం.
సో అది కాకుండా మీరు రఘునందన్ వాజ్ అన్ ఎమ్మెల్యే, ఇట్లా కూడా ఎమ్మెల్యే అనుకోండి, కానీ సోయం బాపురావు ఎంపీని మీరు ఒక కాన్స్టిట్యున్సీ వీళ్ళేమనుకున్నాం అంటే ఇప్పుడు అరవింద్ గారు కోరట్లలో చేస్తున్నప్పుడు పోటీ దాని పక్కన ఉన్న 6 కాన్స్టిట్యున్సీ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఖచ్చితంగా మన ఎలక్షన్లో రిపుల్ ఎఫెక్ట్ ఉంటాం దాన్ని. అంటే ఈత కొట్టినప్పుడు మనం డైవ్ చేసిన నీళ్ళు ఆ నీళ్ళు ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది. అదే ఎలక్షన్ కూడా ఆయన ఉన్న కాన్స్టిట్యున్సీ చుట్టుపక్కల 6 కాన్స్టిట్యున్సీ మీద ఇన్ఫ్లుయెన్స్, కానీ జరగలేదు. కానీ ఓటు పెరిగింది బీజేపీకి. అన్ని కాన్స్టిట్యున్సీలో చాలా మటుకు బీజేపీకి ఓటు పెరిగింది. సింగరేణిలో వాళ్ళు చదివాను పేపర్లో, అక్కడ ఉన్న ఎలక్షన్లో ఇప్పుడు బీఆర్ఎస్ ఒక టైంలో రాజులు ఉండే అక్కడ. ఈసారి కాంగ్రెస్ బీజేపీ పోటీ చేస్తున్నారు సింగరేణిలో ఎలక్షన్, అక్కడ ఉన్న యూనియన్ ఎలక్షన్. సో పరిస్థితి మారుతుంది. బీజేపీకి ఎప్పుడు లేని తెలంగాణలో ఒక సీటు కూడా లేని తెలంగాణలో బీజేపీ ఇక్కడ దాకా వచ్చింది కదా 8 సీట్లు అంటే, 4 సీట్లు లోక్సభ అంటే బీజేపీ ఇక్కడ అసలు ఏ ట్రేస్ లేదంటే అది తప్పు. ఓకే, కాంగ్రెస్ ఎక్స్టింక్ట్ ఆల్మోస్ట్. రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత ఉన్న కాంగ్రెస్, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య గారు ఏం సరిగా పరిపాలించలేదు వాళ్ళు. ఆ కాంగ్రెస్ని రేవంత్ రెడ్డి బయట నుంచి వచ్చి ఒక ఏబీవీపీ మనిషి, దాని అనదర్ అండర్లైన్ చేసుకోవాలా, అది అండర్లైన్ చేసుకోవాలా. రేవంత్ రెడ్డి వీళ్ళందరూ యూజ్ చేశారు ఎలక్షన్లో. ఓవైసీ నుంచి ఆర్ఎస్ఎస్ మంచి అని చెప్పేసి ఆయన ఎప్పుడు డినై కూడా చేయలేదండి. దట్స్ వండర్ఫుల్ థింగ్ అబౌట్ రేవంత్ రెడ్డి. కాదు నాకు ఏబీపీతో సంబంధం లేదని ఏం చెప్పలేదు. ఎందుకంటే ఆయన పని చేశాడు, ఏబీపీ కార్యకర్త ఉండే, మ్యాగజైన్ ఎడిటర్ ఉండే, చాలా మటు పని చేశారు ఆయన. సో ఒక లీడర్షిప్ అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి లేకున్నా కాంగ్రెస్కి ఇంత సీట్లు వస్తున్నాయండి చెప్పండి. ఓకే, వస్తున్నాయినా? ఈ 64 సీట్లు వస్తున్నాయినా కాంగ్రెస్కి ఎలక్షన్లో? ఎందుకు ఆయన ముఖ్యమంత్రి చేశారు? ఇక్కడ ఉన్న పక్కన పెద్ద పెద్ద సింహాలు ఉన్నారు కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ బట్టి విక్రమ, వాళ్ళు ఎందుకు చేయలేదు? ఎందుకంటే ఇన్స్పైర్ చేసేది. సరే బట్టి విక్రమ గారు పాదయాత్ర చేశారు, అన్ని చేశారు, కానీ ఇన్స్పిరేషన్ ఎక్కడ లేని పార్టీ. అక్కడ మెయిన్ అంటే లాజిక్ పాయింట్ ఏంటంటే వీళ్ళు అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అప్పుడు ఏం జరగలేదు, బట్ ఈయన వచ్చిన తర్వాత మార్పు వచ్చింది అన్న ఒక మీరన్న ఇన్స్పైర్ పాయింట్. అన్నామలై తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు బీజేపీకి తమిళనాడులో డిఫరెన్స్ వచ్చింది. అందరు మాట్లాడుతున్నారు. ఆయన ఒక్కొక్క మీటింగ్ 50,000 1,00,000 మంది వస్తున్నారు మీటింగ్కి. బీజేపీ కాడ అసలు ఏం లేకుండా అట్లా. సో అట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణలో వీ నీడ్ అన్ ఇన్స్పిరేషనల్ లీడర్. ఓకే, అది బండి సంజయ్ కాదు, అది కిషన్ రెడ్డి కాదు, కానీ కొత్త లీడర్షిప్. అది బయట నుంచి కూడా తీసుకురాకూడదు. విత్ ఇన్ ద పార్టీ ఎక్కడి నుంచి లేని కాటిపల్లి లాంటి వాళ్ళు, ఎక్కడి నుంచి లేని మిగతా క్యాండిడేట్స్, లేకుంటే ఒక రాజాసింగ్ ఇట్లా ఒక 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 టీమ్ అనగానే ఒక 20,000 మంది వచ్చేస్తారు రోడ్ల మీద. ఎవరైనా చేయగలరండి? వీళ్ళు ఎవరు చేయలేరు. సరే ఆయన బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్ డిఫరెంట్, ఆయన జై శ్రీరామ్ టైప్ ఆయన, కానీ అట్ ద సేమ్ టైం బీజేపీకి అది కోర్ ఓటు. అంటే ఒక సామాన్యుడి కోణంలో ఎలా ఉంటుంది, అలాగే ఒక పొలిటికల్ జర్నలిస్ట్ టచ్ని రెండింటిని కలిపి చాలా క్లియర్ కట్గా విశ్లేషణ అందించారు. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.